మే 30న 2015న మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఇవాళ మేము వారికే కాదు, ఉపాధ్యాయుడు అనేది మాకు వేతనం కాదు. ఇవాళ ప్రపంచ దేశాల్లో అంతటా కూడా మాకు ఇస్తున్నది గౌరవ వేతనం, హానరోరియం. ఎక్కడ కూడా ఉపాధ్యాయునికి నెలవారీగా ఇచ్చే డబ్బును వేతనంగా పరిగణించవద్దు, కేవలం గౌరవ వేతనం మేము తీసుకుంటున్నది. మాకు ఇచ్చే గౌరవ వేతనంలో ఇలా సిపిఎస్ విధానం ఎంత దారుణమైన పరిస్థితి అమ్మా అంటే 10% మా జీతంలో కట్ అయితే ఇంకో 10% గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ 20% జమ చేసి ఆ జమ చేసినటువంటి డబ్బును ఈరోజు ఏం చేస్తా ఉన్నారంటే కొన్ని కంపెనీలకు, ఇవాళ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిలు, సత్యం లాంటివి, జిఎంఆర్ లాంటి రకరకాల మన అంబానీ లాంటి కంపెనీలకు గవర్నమెంట్ పెట్టుబడిగా ఇస్తా ఉంది. ఇవాళ మీరు చూసి ఉంటారు విజయ్ మాల్యా పరిస్థితి ఏంది, 1000 కోట్లు ఎత్తేసిండు. ఒకవేళ మా డబ్బే కనుక ఆయన వాడుకుని ఉంటే ఇవాళ మా పరిస్థితి, సత్యం రామలింగరాజు గారు ఎత్తేసిండ్రు. మా డబ్బంతా అక్కడ పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల చేతుల్లో గవర్నమెంట్ పెట్టుబడిగా ఇస్తుంది. అట్లా ఇవ్వడం వల్ల మాకు ప్రొటెక్షన్ అనే లేకుండా పోతుంది. ఇంకోటి పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 30 నుంచి 35 సంవత్సరాలు, ఇవాళ చాలా మంది చిన్నపిల్లలు జాబ్లోకి వస్తున్నారు. 30 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మిగులుతుందా ఆయనకంటే గుట్టు మిట్టుకు అనుకుంటూ జీవితాలు వెలబోవాల్సినటువంటి పరిస్థితి. ఫ్యామిలీకి భరోసా ఉండదు. అదే సిపిఎస్ విధానం లేకుండా పాత పెన్షన్ విధానం ఉంటే భర్త చనిపోతే భార్యకు ఉద్యోగము, లే భర్త రిటైర్డ్ అయిన తర్వాత భార్యకు పెన్షన్ వస్తుంది, భర్తకు వస్తుంది, భర్త ఏమైనా చనిపోతే మళ్ళీ భార్యకు వస్తుంది. ఓ 50% అంటే ఒక భద్రత ఉంటుంది. తన జీవితం మొత్తం కూడా మెజారిటీ సమయాన్ని మొత్తాన్ని గవర్నమెంట్ కి వెచ్చించినప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఈ సిపిఎస్ విధానం అనేది 2004లో అత్యంత ఏమంటారు ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండ్రు. నేను వ్యక్తిని విమర్శించడం లేదు, పాలసీ విమర్శిస్తా ఉన్నా. తీసుకొచ్చిండ్రు, కానీ చట్టం అయింది ఎప్పుడంటే 2013లో అయింది. 2013లో అయింది. భారతదేశం అత్యున్నత శాసన ఇవైనటువంటి రాజ్యసభలో గాని